పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాంటి హీరో కూడా శర్వానంద్ నటించినటువంటి బైకర్ సినిమాకి స్వయంగా ప్రమోషన్స్ చేశారు ఆ బైక్ మీద ఉంటూ. సో అది చాలా వైరల్ అయింది. దాంతో శర్వానంద్ నటించినటువంటి బైకర్ సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఈరోజు శర్వానంద్ నటించినటువంటి బైకర్ సినిమా రిలీజ్ అయింది. మరి బైకర్ సినిమా ఎలా ఉంది, ఎవరెవరు ఎలా చేశారు, మొత్తం ఫైనల్గా దీని గురించి సీనియర్ ఫిలిం క్రిటిక్ అలాగే స్క్రిప్ట్ కన్సల్టెంట్ సూర్యప్రకాష్ జోషిలా గారు ఇచ్చినటువంటి రివ్యూ ఫెడరల్ తెలంగాణ వీక్షకుల కోసం. బైకర్ కథా విషయానికి వస్తే ఇది చాలా ఓల్డ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. 2003లో ఈ కథా నేపథ్యం అంతా ఉంటుంది. సునీల్ నారాయణ అంటే ఈ పాత్రలో రాజశేఖర్ నటించారు. ఆయన ఒక లెజెండరీ ఓల్డ్ స్కూల్ బైకర్. అప్పట్లో అంటే ఇది 2003 అంటే ఇంటర్నెట్ లేని రోజు, ఆల్మోస్ట్ ఆల్ జనాలకి సోషల్ మీడియా ప్రమోషన్స్ ఇవేమీ లేని రోజుల్లో అసలు ఆ క్రీడకి ఏమాత్రం ప్రాధాన్యత లేదు. సో ఆయన చాలా కష్టపడి దానిలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ కూడా ఆయనకి రావాల్సిన స్థాయిలో గుర్తింపు రాలేదు. సో ఆ క్రీడను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఆయన తప్పిస్తూ ఉండేవాడు. అందుకోసం ఈ మోటోక్రాస్ రేసింగ్కి గుర్తింపు రావాలని ఆయన ఒక దానిలో ఉన్నటువంటి రేసర్ని తీర్చిదిద్ది ఒక మంచి రేసర్ని దాని నుంచి తీసుకురావాలనేటువంటి ఒక మిషన్ లాగా ఆయన తీసుకుంటాడు లైఫ్లో. ఇకపోతే అతని కొడుకు హీరో యాజ్ యూజువల్ విక్కీ శర్వానంద్ మంచి రేసరు. చాలా మరి చుట్టూ ఉన్న వాళ్ళ ప్రతిభనే గమనించినప్పుడు కొడుకు ప్రతిభని ఇంకొంచెం ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. కాబట్టి అట్లా కొడుకుని ఒక ఇంటర్నేషనల్ బైకర్ని చేయాలని చెప్పేసి తండ్రి అనుకుంటాడు. ఆ క్రమంలో కొడుకుని బాగా ట్రైన్ చేసే క్రమంలో అతనికి ఒక పర్సనల్ లైఫ్ ఉందని, అతనికంటూ ఒక లైఫ్ ఉందని, దానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలన్న విషయాన్ని మర్చిపోతాడు. తండ్రిగా తప్పిస్తూ ఉంటాడు. ఇంకో పక్కన విక్కీ మాత్రం ఆల్మోస్ట్ ఆల్ తండ్రి చెప్పినట్టు నడుస్తూ ఉన్నా తండ్రితో కొంత ఎమోషనల్ అటాచ్మెంట్ని కోల్పోతాడు. ఎందుకు మా నాన్న ఇంత స్ట్రెస్ చేస్తున్నాడు అన్నటువంటి ఒక ఫీలింగ్ వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. అదే టైంలో అతను లవ్లో పడ్డం అనన్యతో లవ్లో పడిన తర్వాత కొంత ఈ స్ట్రెస్ అంతా తీసుకుని తన తండ్రి ఎప్పుడైతే స్పాన్సర్స్ని సెట్ చేసి ఆల్మోస్ట్ ఆల్ అతని లైఫ్ సెటిల్ చేద్దాం అనుకున్న సమయంలో తను దాన్ని స్ట్రెస్ఫుల్గా తీసుకుని ఒక లెటర్ రాసి ఆటాడకుండా వెళ్ళిపోయిన తర్వాత అట్లా తండ్రికి కొడుక్కి ఒక బ్రేక్ వచ్చేస్తుంది. తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత తన కొడుకుతో భార్యతో హ్యాపీగా ఉన్నప్పుడు ఎంతైనా సరే ఒక బైకర్ కదా, ఆ గతంలో ఉన్నటువంటి ఆకలి, ఆ స్పీడ్ అంతా అతనికి గుర్తొస్తూ ఉంటుంది. తండ్రి తన విషయంలో చేసింది తప్పు కాదని తనకు కొడుకు పుట్టిన తర్వాత ఆ రిలేషన్లో భాగంగా తను నా మంచి కోసమే చేశాడని రియలైజ్ అవుతాడు. తర్వాత తండ్రిని కలిసాడా లేడా, తర్వాత బైకింగ్ కంటిన్యూ చేశాడా లేదా, వాళ్ళిద్దరు రిలేషన్ ఈక్వేషన్స్ ఎలా మారాయి అన్న సినిమా స్టోరీనే ఈ ఓవరాల్గా ఈ బైకర్ కథ. ఇకపోతే ఈ సినిమా విశ్లేషణకు వస్తే ఇది ఒక స్పోర్ట్స్ జోనర్ కథ. స్పోర్ట్స్ జోనర్ కథలు అసలు మన తెలుగు సినిమాకి కొత్తే కాదు. తమిళ సినిమాలు వస్తే ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో ఇవి పెరిగిపోతూ ఉన్నాయి. స్పోర్ట్స్ జోనర్లో ఎలాంటి స్టోరీ ఉంటుంది అన్నది ఆల్మోస్ట్ ఆల్ ప్రేక్షకులకు తెలుసు. సో కథ కొత్తగా ఉంటే తప్ప ప్రేక్షకులు ఆకట్టుకునే ఎలిమెంట్స్ అయితే తక్కువ. ఈ సినిమా ఇదే దర్శకుడు లూజర్ అనేటువంటి వెబ్ సిరీస్ తీశారు. మా నాన్న సూపర్ హీరో అనేటువంటి సినిమా కూడా తీశారు. సో ఈ డైరెక్టర్ చేసిన ఈ సినిమాలో ఈ రెండిటికి సంబంధించిన ఛాయలు కనబడతాయి. లూజర్లో ఉన్న ఇంటెన్సిటీ అలాగే మా నాన్న సూపర్ హీరోలో ఉన్నటువంటి ఎమోషనల్ డ్రామా ఈ సినిమాలో ఉన్నటువంటి అంటే తను తీసినమైనప్పటికీ ఆ ఛాయలు ఈ సినిమాలో కనిపించడం వల్ల చాలా రొటీన్గా అనిపిస్తుంది. సో దానివల్ల ఎమోషనల్గాను పెద్దగా వర్కౌట్ అవ్వలేదు ఫాదర్కి కొడుక్కి ఉన్న రిలేషన్. అలాగే స్పోర్ట్స్ డ్రామా పరంగా చూస్తే బైకింగ్ అనేది ఎప్పటి నుంచో ఆల్రెడీ మనకు ఆల్మోస్ట్ ఆల్ 2000స్లోనే ఆ సినిమాలు తెలుగులో కూడా వచ్చేసాయి. నాని జెర్సీ సినిమా కానీ F1 చిత్రాలు కానీ ఇచ్చినంత కిక్ కానీ అంత ఇంటెన్స్ అడ్రిలియన్ రష్ కానీ ఈ సినిమాలు ఇవ్వలేదని చెప్పుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే కథలో కొంత ఉత్కంఠ ఉంది, కానీ దానికి తగ్గినటువంటి తీవ్రత అయితే లేదు. ఎమోషన్ ఉంది కానీ ఆ ఎమోషన్ మనతో ప్రేక్షకులు కనెక్ట్ అయిపోయి అందులోని పాత్రలతో అయితే కనెక్ట్ కారు. ఎమోషన్స్ని స్పోర్ట్స్ని బ్యాలెన్స్ చేసేది స్క్రిప్ట్. కానీ ఆ స్క్రిప్ట్ కొన్నిసార్లు బాగానే ఉన్నాయి విడిగా చూస్తే స్క్రిప్ట్ సీన్స్ బాగానే ఉన్నాయి అనిపించిన ఓవరాల్గా సినిమాలో చూసినప్పుడు ప్రేక్షకుల్ని సినిమా మొత్తం కూర్చోబెట్టేటువంటి అంత పవర్ఫుల్ స్క్రీన్ ప్లే అయితే లేదేమో అనిపించింది. సో ఓవరాల్గా చూస్తే సినిమా ఎవరైతే స్పోర్ట్స్ లవర్స్ ఉంటారో వాళ్ళకి బాగానే వన్ టైం వాచబుల్ అనుకోవచ్చు. టెక్నికల్గా చూస్తే విజువల్స్ పరంగా ఈ సినిమా బెస్ట్ స్పోర్ట్స్ మూవీ అనే చెప్పాలి. కెమెరా వర్క్ చాలా బాగుంది. అలాగే జిబ్రాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే సాగింది. పాటలు చూస్తే కొంచెం సోసోగా ఉన్నాయి. జాగోరే పాట జస్ట్ ఓకే అనిపిస్తుంది. యువి క్రియేషన్స్ మంచి ప్రొడక్షన్ వాల్యూస్తోనే ఈ సినిమాని ప్రజెంట్ చేసింది. కాకపోతే కథ వరుసగా కొంచెం వైవిధ్యం చూపకుండా ఉన్న కొత్తదనం లేకపోవడం వల్ల ప్రేక్షకులకైతే కొంత బోర్ కొట్టించిందని చెప్పుకోవాలి. ఇక ఈ సినిమా మొత్తానికి పెద్ద అట్రాక్షన్ అంటే క్లైమాక్స్లో ఉండేటువంటి రేసింగ్ సీన్ మాత్రం సినిమాకి పెద్ద అట్రాక్షన్. ఇకపోతే యాక్టర్స్ ఎవరెవరు ఎలా చేశారో చూద్దాం. ఈ మొత్తం సినిమాలో యాజ్ యూజువల్ శర్వానంద్ తన ప్రాణం పెట్టి చేశారు. చెప్పాలంటే ఈ సినిమా మొత్తాన్ని వన్ మ్యాన్ షోలాగా నడిపించాడు. ఈ సినిమా చూస్తుంటే ఒకనొక ఆస్పెక్ట్లో శర్వానంద్ నిజ జీవితంలో కూడా బైకరేమో అన్నంత ఇంటెన్స్గా ఈ సినిమాలో నటించాడు. తండ్రిగా రాజశేఖర్ కూడా సిన్సియర్గా తన అవుట్పుట్ ఇచ్చారు. హీరోయిన్గా మాలవిక నాయర్ క్యారెక్టర్ సోసోగా ఉంది. ఇక అన్వర్ పాత్రలో చేసిన ఆర్టిస్ట్ బాగా చేశారు. బ్రహ్మాజీ తులసి వంటి వారు తమ ఎట్లా అయితే చేస్తారు రొటీన్గా అదే ఫామ్లలో యాక్ట్ చేశారు. ఇందాక చెప్పినట్టు స్పోర్ట్స్ డ్రామాలను ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా మంచి చాయిస్.
డైరెక్టర్ అతని టీం పడినటువంటి నిజాయితీ కనబడుతుంది. కాకపోతే కొంచెం కొత్తగా తన సినిమాలు అదే రొటీన్ ఫార్ములాలో కాకుండా 2026కి సెట్ అయ్యేలా కొంచెం కొత్తదనంగా ప్రజెంట్ చేస్తే అన్ని సెక్షన్స్కి చెందిన ఆడియన్స్ని మెప్పించగలిగి ఉండేది. ఇప్పటికే మీరు బైకర్ సినిమా చూసారా? చూసుంటే మీ ఒపీనియన్ కమెంట్స్లో తెలియజేయండి.